వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఇంటర్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. మ్యాట్రిసెస్లో 3D చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఎక్సర్సైజ్ త్రీ త్రీ కాన్సెప్ట్కి వెళ్ళే ముందు కొంచెం చిన్న డెఫినేషన్స్ ఉంటాయి, అవి చెక్ చేసుకున్నాక ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సింగులర్ మ్యాట్రిక్స్. ఏ స్క్వేర్ ఈజ్ సెడ్ టు బి సింగులర్ ఇఫ్ ఇట్ ఈస్ డిటర్మినెంట్ ఈజ్ 0, అదర్వైజ్ ఇట్ ఈస్ సెడ్ టు బి నాన్ సింగులర్. ఏమంటున్నారు? ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ అది దాని యొక్క డిటర్మినెంట్ అనేది 0 అయితే సింగులర్ అని, 0 కాకుండా ఏ నెంబర్ వచ్చినా నాన్ సింగులర్ అనేసి చెప్తున్నాం. అర్థమైందా అండి? సింగులర్ మ్యాట్రిసెస్ అంటే ఏంటి? ఒక స్క్వేర్ మ్యాట్రిక్సెస్ని తీసుకొని దాని యొక్క డిటర్మినెంట్ అనేది 0 అయితే సింగులర్ మ్యాట్రిసెస్ అని, కాకపోతే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ అని అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్, దీన్ని ఏ అనుకుంటున్నాం. ఏ అనుకుంటే ఇప్పుడు డెట్గా ఏమవుతుంది? 3, 2, 6, 4. దీని యొక్క డెట్ ఏ విధంగా చేస్తాం? క్రాస్ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ 3 4s are 12, 6 2s are 12 మైనస్ కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ 0. ఇప్పుడు ఇది ఏ మ్యాట్రిసెస్ అవుతుంది? దిస్ ఈజ్ సింగులర్ మ్యాట్రిక్స్. అర్థమైందా అండి? ఫస్ట్ ఒక ఏ మ్యాట్రిసెస్ తీసుకున్నామో దాని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటే ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది కాబట్టి ఇది సింగులర్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ ఏ విధంగా? ఇది ఒక ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అనుకుంటే దీని యొక్క డెట్ ఏమవుతుంది? సేమ్ ఇంతకు ముందు లాగానే 4 2 క్రాస్ మల్టిప్లికేషన్ 5 2s are 10 minus 4 6 are 24. దీన్ని బిగ్ నెంబర్ 24 కాబట్టి 24లో నుంచి 10 తీసేస్తే -4 10 ఇది ఏంటంటే నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఇది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. అర్థమైందా అండి? సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ అంటే సింగులర్ అంటే ఏం లేదండి, ఒక మ్యాట్రిసెస్ తీసుకొని దానికి డెట్ చేస్తే ఈజ్ ఈక్వల్ 0 వస్తే సింగులర్ మ్యాట్రిసెస్, రాకపోతే నాన్ సింగులర్ మ్యాట్రిసెస్. ఇప్పుడు అడ్జాయింట్ ఏ విధంగా కనుక్కుంటాము అని అంటే, ఇప్పుడు 2x2 మ్యాట్రిసెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందండి? ఏ ఉంది, డి ఉంది కదా, ఈ రెండు ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే డి ఏ. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా పక్కన ఇంకా మ్యాట్రిసెస్, వీటికి మైనస్ అనేది యాడ్ అవుతుంది. అడ్జాయింట్ ఏ అంటే 2x2 మ్యాట్రిసెస్ యొక్క అడ్జాయింట్ ఏమవుతుంది? ఈ ఏడీలు ఇంటర్చేంజ్ అవుతాయి. అదేవిధంగా వీటికి మైనస్ అనేది వస్తే దాన్ని అడ్జాయింట్ ఏ అనేసి అంటున్నాం. ఇప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఒకవేళ 3x3 మ్యాట్రిసెస్ ఉంటే ఫస్ట్ ఇది A1 B1 C1 A2 B2 C2 A3 B3 C. దీని యొక్క ట్రాన్స్పోజ్ అనేది దీని యొక్క ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందంటే రోస్ కాలమ్స్ రోజ్ అవుతాయి కదా, అదే దాన్ని ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? A1 B1 C1. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాం కదా వీటి గురించి. అడ్జాయింట్ ఏ అంటే దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1. అసలు అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే ముందు దానికి కోఫ్యాక్టర్స్ అనేది కనుక్కోవాలి కదా. దానికోసం కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలంటే 3x3కి ఫస్ట్ కోఫ్యాక్టర్స్ అనేది ఉండాలి కాబట్టి కోఫ్యాక్టర్స్ ఆఫ్. అసలు ఏ అంటే ఏదండి? ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 కదా. దేనికి ఇప్పుడు మనం కోఫ్యాక్టర్స్ అనేది కనుక్కుంటున్నాం. కోఫ్యాక్టర్స్ ఏ విధంగా కనుక్కుంటామండి? ఫస్ట్ మ్యాట్రిక్స్ చేసేటప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం తీసేయాలి. తీసేస్తే ఏముంది? B2 C2 B3 C3, అదే కదా రాశాను. B2 C2 B3 C3. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ కనుక్కోవాలంటే సెకండ్ రో ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే A2 C2 A3 B3. అర్థమైంది కదా. నెక్స్ట్ ఫస్ట్ రో లాస్ట్ కాలం B2 A2 B2 A2 B3, అదే కదండి రాసాము. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ రో ఫస్ట్ కాలం B1 C1 B3 C3. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం A1 C1 A3 C3. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ రో లాస్ట్ కాలం A1 B1 A3 B3 A1 B1 A3 B3. నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ రో ఫస్ట్ కాలం B1 C1 B2 C2. నెక్స్ట్ థర్డ్ రో సెకండ్ కాలం A1 C1 A2 B2. నెక్స్ట్ లాస్ట్ రో A1 B1. ఈ మైనస్లో ఏ విధంగా వస్తుంది? దీనికి ఇది విధంగా రాసిన తర్వాత మైనస్లో ఏ విధంగా? ఫస్ట్ రోలో సెకండ్ 1
ఫస్ట్ వన్, థర్డ్ వన్, మళ్ళీ నెక్స్ట్ అదే విధంగా రిపీట్ అవుతుంది మిడిల్ వన్. నెక్స్ట్ కోఫాక్టర్స్ ఆఫ్ A1 ఇవన్నిటి A1 B1 C1 A1 B1 C1 A2 B2 C2 A3 దీని యొక్క కోఫాక్టర్స్ ఆఫ్ ఏమవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ ఏముందండి, ఇన్వర్టబుల్ మ్యాట్రిక్స్. ఇన్వర్టబుల్ అంటే AB = BA = I అంటే ఏంటండి 1 0 0 1 అన్న ఇది 2/2 మ్యాట్రిక్సెస్ అయితే. నెక్స్ట్ 3/3 1 0 0 0 1 0 0 0 1 ఇది I. AB = BA = ఇన్వర్స్ మ్యాట్రిసెస్ వస్తే అది ఇది అవుతుంది ఇన్వర్టబుల్ మ్యాట్రిసెస్ అని. ఇన్వర్స్ మ్యాట్రిసెస్ అంటే ఏ ఇన్వర్సే కదా, అడ్జాయింట్ A/det కనుక్కుంటే మనకి ఏ ఇన్వర్స్ అనేది వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.